ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు కూడా మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఒక ప్రశ్నకి నేనైతే వీడియో చేయబోతున్నాను. ఎవరైనా ఫస్ట్ టైము మన ఛానల్ కాక చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక వీడియో ఏంటంటే సివిల్ ఎస్ఐ ప్రమోషన్స్ గురించి అడిగారన్నమాట. బ్రదరు కొంచెం సివిల్ ఎస్ఐ ప్రమోషన్ గురించి చేయండి, ఎవరో చెప్పట్లేదు ఈ వీడియో అని చెప్పేసి అడిగారు. సరే అని చెప్పేసి ఈ రోజునైతే మనం సివిల్ ఎస్ఐ ప్రమోషన్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రమోషన్ అనేది రెండు రకాలుగా ఉంటుంది అనమాట. డైరెక్ట్గా సెలెక్ట్ అయిన ఎస్ఐలు ఉంటారు, అదేవిధంగా ప్రమోషన్ మీద ర్యాంకర్స్ అంటారన్నమాట. వీళ్ళని ప్రమోషన్ మీద వచ్చేవాళ్ళు కూడా ఉంటారన్నమాట. ఈ ప్రమోషన్స్ వల్ల వచ్చేవాళ్ళు కూడా సిఐ దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక డైరెక్ట్గా సెలక్షన్ ద్వారా ఏదైతే నోటిఫికేషన్ ఉంటుందో నోటిఫికేషన్ ద్వారా వచ్చి సెలెక్ట్ అయినటువంటి ఎస్ఐలు కూడా ఉంటారు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనమాట. వీళ్ళు కూడా ప్రమోషన్ గురించి వెయిట్ చేస్తుంటారు. ప్రమోషన్ ఎలా ఉంటుందంటే సివిల్ ఎస్ఐ నుండి సిఐ అనమాట. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అంటాం కదా, లేకపోతే సర్కిల్ ఇన్స్పెక్టర్ లేదా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనమాట. సాధారణంగా వీళ్ళకి ప్రమోషన్ రావాలంటే 8 నుంచి 10 సంవత్సరాల సర్వీసు అనేది పూర్తి చేసి ఉండాలి. 8 నుంచి 10 ఇయర్స్ అనేది సర్వీస్ ఉంటే ఈ 8 నుంచి 10 ఇయర్స్లో ఎప్పుడైనా కూడా వీళ్ళకి ప్రమోషన్ అనేది తగులుతుంది అనమాట. ఒకవేళ ప్రమోషన్ అనేది తగలకపోతే వీళ్ళకి గ్రేడ్ ఇంక్రిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రమోషన్ రావాలి అంటే ఖచ్చితంగా కొన్ని అయితే ఉండాలన్నమాట. అదేంటంటే సీనియారిటీ ఉండాలి. ఎవరైతే ఆ బ్యాచ్లో సీనియర్ ఉంటారో ఆ సీనియర్స్కి మాత్రమే ముందు ప్రమోషన్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా పనితీరు ఆధారంగా సిఏ ప్రమోషన్ అయితే ఉంటుంది. వర్క్ పనితీరు డిసిప్లిన్ కూడా కావాలి, వర్క్ పనితీరు కూడా కావాలి. ఆ సిఐ నుండి డిఎస్పి, తర్వాత సిఐ అయిన తర్వాత సిఐ నుంచి డిఎస్పికి దాకా కూడా ప్రమోషన్ ఉంటుంది అనమాట. అది డిఎస్పి అవ్వాలంటే మళ్ళీ ఒక 12 నుంచి 15 సంవత్సరాల్లో సర్వీస్ చేయాలి. ఇక్కడేమో సిఐ అవ్వాలంటే 8 నుంచి 10 ఇయర్స్ సర్వీస్ చేసి ఉండాలి. అదేవిధంగా సిఐ నుంచి డిఎస్పి అవ్వాలంటే 12 నుంచి 15 ఇయర్స్ సర్వీస్ ఉండాలి. మళ్ళీ సిఐ నుంచి 12 నుంచి 15 అనమాట. డిఎస్పీ నుంచి అడిషనల్ ఎస్పీ అవ్వాలనుకోకవేళ నాకు తెలిసి ఎస్ఐలు ఎక్కడి దాకా వెళ్తారంటే అడిషనల్ ఎస్పీ దాకా వెళ్తారు. ఈ అడిషనల్ ఎస్పీ అవ్వాలన్నా కూడా మరొక 8 నుంచి 12 సంవత్సరాల సర్వీస్ అయితే పూర్తి చేసి ఉండాలి. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే రికార్డు గురించి చాలా ఉంటుంది అన్నమాట. రికార్డులో సీనియారిటీ అనేది ఉండాలి, ప్రతి ఏడాది మంచి పెర్ఫార్మెన్స్ అనేది ఉండాలన్నమాట. పనితీరు దానికి సంబంధించిన రిపోర్టు ఆధారంగా ఉంటుంది. క్లీన్ రికార్డు ఉండాలి, ఎటువంటి పనిష్మెంట్ లేకుండా ఉండాలన్నమాట. చాలామంది పనిష్మెంట్లు తీసుకుంటుంటారు, అందులో మేజర్ పనిష్మెంట్లు కాకొస్తే ఆ మేజర్ పనిష్మెంట్ వచ్చినప్పుడు ఈ ప్రమోషన్ అనేది ఆగిపోతుంది. ఆ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరైతే క్లీన్ రికార్డు ఉంటుందో ఆ క్లీన్ రికార్డు ఉండి పనిష్మెంట్ లేని వాళ్ళు ముందుకెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా ఇవన్నీ ఉన్నా కూడా వేకెన్సీ అనేది ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి, మంచి రికార్డు ఉంది, మంచి పెర్ఫార్మెన్స్ ఉంది, ఎటువంటి పనిష్మెంట్ లేవు, 8 నుంచి 10 ఇయర్స్ సర్వీస్ చేసి ఉన్నారు. అయినప్పటికీ ఒక్కోసారి వేకెన్సీస్ ఉండవు. ఆ వేకెన్సీస్ లేనప్పుడు ప్రమోషన్ అనేది దొరకదు. వేకెన్సీస్ ఉండాలి కదా, ఖాళీలు లేకుండా మనకు ప్రమోషన్ ఎలాగేస్తారు. అటువంటి సందర్భంలో ఇక్కడ మనకి గ్రేడ్ ఇంక్రిమెంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అదనమాట ఎస్ఐ నుండి సిఐకి, సిఐ నుంచి డిఎస్పికి ఇలాగా మనం ప్రమోషన్ పొందాలి. చివరి ప్రమోషన్ దాకా వెళ్ళాలి అంటే ఒక 20 నుంచి 25 సంవత్సరాలు సర్వీస్ అయితే చేసి ఉండాలన్నమాట. ప్రతి ప్రమోషన్ కూడా రోస్టర్ విధానం అమల్లో ఉంటుంది. ప్రతి ప్రమోషన్లో కూడా మనకి ఎలాగ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ ఇలాగ ఉంటుందో ఎస్ఐ ప్రమోషన్లో రోస్టర్ విధానం అనేది చూడటం జరుగుతుంది. ప్రమోషన్ రాకపోతే గ్రేడ్ ఇంక్రిమెంట్ అనేది ఇస్తారు. గ్రేడ్ ఇంక్రిమెంట్ అనేది ఇస్తారు. కాబట్టి ఈ ఎస్ఐ అయిన తర్వాత మంచి రికార్డు క్లీన్గా ఉంచుకోవాలి. అదేవిధంగా ఎటువంటి పనిష్మెంట్లు తీసుకోకూడదు. సీనియారిటీ ఆధారంగా తీస్తారు. పనిష్మెంట్స్ అనేవి ఉండకూడదు. ఆ విధంగా మీరు చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో మీరు కనుక్కోండి, ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ మధ్యకాలంలో అయితే ప్రమోషన్ కొట్టడం జరిగింది. ఇలాగా 8 నుంచి 10 ఇయర్స్ సర్వీసు చేసి ఉండాలని కంపల్సరీగా. ఈ మధ్యలో తగలతలేదు. కంపల్సరీగా ఈ ఏజ్ అనేది పెంచారు కదా, ఏజ్ పెంచిన కాడి నుంచి కూడా కొంచెం ప్రమోషన్స్ అనేవి ప్రాసెస్ అనేది కొంచెం లేట్ అవుతూ ఉంది. ఈ విధంగా ఎస్ఐ ప్రమోషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఎస్ఐ ప్రమోషన్స్ ఎస్ఐ నుంచి సిఐకి, సిఐ నుంచి
డిఎస్పీకి, డిఎస్పీ నుంచి అడిషనల్ ఎస్పీ నుంచి ఎస్పీ దాకా వెళ్తారు. ఒకవేళ ఎస్ఐ అయితే అడిషనల్ ఎస్పీ నుంచి ఎస్పీ దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. బహుశా అందరూ వెళ్ళకపోయినా కొంతమంది అయినా ఎస్పీ దాకా వెళ్తారు. ఆల్మోస్ట్ అందరూ కూడా అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఎస్ఐకి సంబంధించిన ప్రమోషన్కి సంబంధించిన వివరాలు. ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి, దానికి కూడా నేను ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ.